నమస్తే, వెల్కమ్ టు YNC న్యూస్. పండ్రవాడ, గోర్సా, పండూరు ఆయకట్టు పంట పొలాలు ఖరీఫ్ సీజన్లో ముంపుకు గురై పంట తీవ్ర నష్టం కలుగుతున్న నేపథ్యంలో రాఘవరావు కాలువ 3 గ్రామాల ఆయకట్టు వద్ద వేసిన సిమెంటు పైపులను తొలగించి శాశ్వతంగా బ్రిడ్జి నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు. గోర్సా గ్రామం నుంచి నేమం వెళ్లే పండూరు, గోర్సా, పండ్రవాడ, రాఘవరావు కాలువ ఆయకట్టు వద్ద సిమెంటు పైపులు తొలగించి శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. పండూరు గ్రామంలో మంజూరైన జగనన్న లేఅవుట్ లో గ్రావెల్ నింపేందుకు ఆయకట్టు వద్ద సిమెంటు పైపులు వేసి శాశ్వతంగా పరిష్కరించకుండా కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారని రైతులు ఆరోపించారు. జగనన్న లేఅవుట్ లో పనులు ప్రారంభించినప్పటి నుంచి పండ్రవాడ, పంటూరు, గోర్సా గ్రామాల ఆయకట్టు సుమారు 200 ఎకరాల ఖరీఫ్ సీజన్లో నారుమడులు ముంపుకు గురవ్వడంతో తీవ్ర నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాలన 4 ఏళ్లలో ఇరిగేషన్ తో పాటు పలు కార్యాలయాలు తిరిగి వినతి పత్రాలు అందజేసినా ఫలితం శూన్యమని, కన్నీరు తప్ప చేసేదేమీ లేదని సాగు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వమైన ఆయకట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కౌలు రైతులు రాయుడు శ్రీను, పెంకే సత్యబాబు, పాలిక వీరబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణ, కొప్పిశెట్టి వెంకటరమణ, పెంకే ప్రకాష్, కొప్పిశెట్టి రామకృష్ణ, వాసంశెట్టి సాంబమూర్తి, వనము రాంబాబు, టేకుముడి కృష్ణ, గీసాల నాగేశ్వరరావు, మాదపోయిన సుబ్బారావు నిరసన తెలిపారు. పరిశీలించాలి, ఇక్కడ బ్రిడ్జి కట్టాలి, రైతులు ఆదుకోవాలి, ఇక్కడ బ్రిడ్జి కట్టాలి, రైతులు పరిష్కారం చేయాలి, రైతులు తక్షణమే పరిష్కారం చేయాలి, తక్షణం ఇక్కడ బ్రిడ్జి కట్టాలి, రైతులు ఆదుకోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళిన మాకు సహకారం చేయలేదండి. ఇక్కడ గోర్స పొలిమేరు ఒకటి, పండూరు పొలిమేరు ఒకటి, పండ్రవాడ పొలిమేరు ఒకటి 4 సంవత్సరాలు మొత్తం 30 అయిపోతుందండి. ఈలో జగన్ గారు కాల్ ఇచ్చారు. ఆ కాల్ ఇచ్చి కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. వ్యవసాయం డిపార్ట్మెంట్ గురించి వెళ్ళాం. దేనికి వెళ్ళారు? ఇలా మునిగిపోతాయండి. మొత్తం ఇది ఒక 150 ఉంటుందండి, అది ఒక 50 ఎకరం ఉంటుందేమో, ఇది ఒక 100 ఎకరం ఉంటుందండి, 250 ఎకరం. కలవాడు కూడా తీసుకోండి, ఒకసారి తీస్తే మనీ చేస్తారు. జగన్ గారు కాల్ ఇచ్చి 4 సంవత్సరాలు అవుతుందండి. అది మాకు అది పొలంలో బాగా మెరకలు వేస్తారు. ఒకసారి తీసైనా అధికారులని అడిగినా మమ్మల్ని పట్టించు. మాది సామర్లకోట మండలం అండి. ఇటు వచ్చి మేము అందరూ కూడా కౌలు రైతులమండి. మేము గత సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల బట్టి నుంచి వ్యవసాయం చేస్తామండి. ఇక్కడ కొత్తగా జగన్ అన్న ఈ సైట్లన్నీ కొత్తగా కొని ఈ ఇళ్ల స్థలాలకు ఇవ్వడం జరిగిందండి. అవి ఇచ్చిన కాడి నుంచి మాకు మెయిన్ 3 గ్రామాలకు సంబంధించిన కాలువ, ఈ కాలువ దిగాలండి మొత్తం నీరంతా కూడా. అలాంటి కాలువనే ఇలాగా పొండూరు పొలిమేరు అండి, పొండూరు గోతకి సమయంగా ఉంటుందండి కాలువ, పెద్ద కాలువ. ఆ కాలువకి వాళ్ళ బ్రిడ్జి కట్టకంట ఓన్లీ మామూలుగా కింద కప్పెట్టి తోరలేసి అలా ఉంచేయారండి. దానివల్ల మేము 4-5 సంవత్సరాల బట్టి నుంచి తొలకర పంట మొత్తం మునిగిపోయి మేము కౌలు రైతులు అందరూ కూడా నష్టపోతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేవండి వాళ్ళకి, మాకు ఇలా పంటలు నష్టపోతున్నామండి. దీనివల్ల ఇక్కడ వెంటనే మాకు ఏదో చేయాలండి అని పెద్ద ఆఫీసర్లందరూ కూడా కంప్లైంట్ ఇచ్చామండి. వాళ్ళు ఏదో చేస్తామన్నారు కానీ ఇప్పుడు వచ్చి ఏమీ చేయలేదండి. దీనివల్ల మేము అందరూ కూడా కౌలు రైతులు అన్న ప్రత్యేకంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ముప్పుల వల్ల అందరూ దెబ్బైపోతున్నామండి. కాబట్టి మీరు వెంటనే గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాం, వాళ్ళు ఏమీ స్పందించలేదు. ఈసారైనా సరే ఈ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి. అలాగే ఈ గోర్సా బాలపట్టు ఆయకట్టు వల్ల వరదకి ముంపు గురవుతుందండి. ఈ వచ్చి గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్కి నారుమడి వేసుకున్నాం. అది వేసుకుని ఊడ్చిన వెంటనే మళ్ళీ మునిగిపోయింది. ఈ మునిగిపోవడం వల్ల ఇప్పుడు మాకు ఆకు ఎక్కడ తెచ్చుకుని ఊడ్చుకోవాలో మాకేం అర్థం కావట్లేదండి. దీనివల్ల మీరు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే న్యాయం చేయాలని ఆ బ్రిడ్జి కట్టించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. ఇప్పుడు ఆకు వేసుకోవాలన్నా తెచ్చుకోవాలన్నా మాకు ఏం దారి తెన్ను లేదండి. దానికి మీరు ఏమైనా తక్షణమే ఏమైనా ఏర్పాటు చేసి
కొంచెం ఆ బ్రిడ్జి త్వరగా అయ్యేటట్టు చూడండి అని కోరుచున్నాను. అవుతుంది 5 సంవత్సరాల బట్టి కూడా మేము ఒకసారి వచ్చేయండి, 1 సంవత్సరాలు వచ్చాడు ఆయన కొండూరు పేసినర్ కూడా కంప్లైంట్ ఇచ్చేవాడి. కంప్లైంట్ ఇస్తే పేసినర్ ఏం చెప్పారు, అమ్మ మీరు సంత పెట్టించండి అన్నాడు. ఒక 50 మంది సంత పెట్టించేవాడి. ఇలా మునిగిపోతాను ఊళ్ళో మా పండ్ర పొలం అందరూ కొండూరు వెంకటాపు ఇది చిత్రాడు అందరికి సంత పెట్టించాం. పెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గర అయినా పిఠాపురం ఏంటంటారు అని ఇరిగేటప్పటికి వెళ్ళాం. ఇరిగేటప్పుడు ఆయన చెప్పాడు నేను చేస్తున్నామని వచ్చి చూసుకున్నాడు. ఆయన మళ్ళీ కనబ తీసుకెళ్ళాడు. కనబ దగ్గరికి వెళ్తే కనబ చెప్పాడు ఇది మన వల్ల అవదా, బ్రిడ్జి సెలక్షన్ అవుతుంది కానీ ఇది మన వల్ల అవదని. అప్పుడు ఆయన చెప్పాడంటే ఎలా కుదరదు, ఆయన టెండర్ వేసుకున్నాడు కదా, ఆయన మొత్తం వేసుకుని పోయిలాగా అవతలకి మరి గేవలు తొలగ కదండి, గేవలు తొలుగుని అవతలకి వేసుకున్నాడు మట్టి. మేము అడిగాం. అడిగితే అక్కడ ఉన్న తూములు తీసి ఇక్కడ వేసాడు. మీకు ఇబ్బంది వచ్చేస్తుందని మేము కంప్లైంట్ పెడితే అక్కడ ముందు అక్కడ తూములు తీసుకొచ్చి ఆ పైన తూములు వాళ్ళకి ఇబ్బంది వచ్చేస్తే మళ్ళీ కింద వేసాడు. మళ్ళీ ఆ కింద తూములు వేసాడు. మళ్ళీ ఆ 3 తూములు వేసాడు మళ్ళీ కింద కూడా. మేము ఇబ్బంది పెట్టినాయి. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటండి? మా డిమాండ్ అంటే దీనివల్ల అంటే మాకు ఇబ్బంది మొత్తం మాకు 50 మొత్తం పండ్రాడ పొలి గారు 150 ఎకరాలు మొత్తం నష్టమైపోతున్నామండి. జగన్ ఈ కాళ్ళు తినేయండి, ఈ కాళ్ళు ఇచ్చాడు. ఇక మొత్తం చూడండి ఇక్కడ ఎలా పడుతుంది వాటర్ నీరు, దానివల్ల ఇబ్బంది మాకు. ఇలా 5 సంవత్సరాలు పెట్టించండి. జగనానికి కాళ్ళు తినేసి మాకు ఇలా వచ్చిందండి ఇబ్బంది. అప్పుడు దాకా ఏమీ లేదు. పండ్రవాడ సోమలకోట మండలం మనకి పండ్రవాడ పండూరు గోర్స పొలిమేరులు ఆయకట్టులో ఉన్న పొలాలు తొలకర పంట ఈ కాలువ వలన పాడైపోతుంది ఇక్కడ వేసిన తూముల వలన. అయితే గత ప్రభుత్వంలో మేము ఆల్రెడీ తిరిగిపరిచాం, ఎవరు కూడా స్పందించలేదండి. స్పందించక ఇప్పుడు మేము మళ్ళీ మనం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం బ్రిడ్జి కావాలని. అయితే ఈ బ్రిడ్జి మాకు ఏమైనా ముఖ్యంగా అదనంగా వెంటనే మాకు గ్రాంట్ చేసి ఇవ్వగలరని కోరుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. అయితే ఏంటంటే మేము ఇప్పుడు ప్రస్తుతానికి పంట పాడైపోతుంది కాబట్టి పక్కనే కాలువ తీసేద్దాం అనుకుంటున్నాం బ్రిడ్జి పక్క నుంచి, ఇప్పుడున్న తూముల పక్క నుంచి. దానికి గవర్నమెంట్ వారు అలాగే మనం ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు అయితేనే ఎవరైతేనే దీనికి ఏమైనా సమాధానం చెప్తారని చూస్తున్నామండి. చెప్పకపోతే మేము కాలువ పక్క నుంచి తీయగలుగుతామని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. రైతులందరూ ఏకమై ఈ మన ఊరు పండ్రవాడ ఒక్కటే కాదండి, పండూరు పొరిమేరు వచ్చి పండ్రవాడ పొరిమేరు, గోర్స పొరిమేరు, ఆయకొట్టు వచ్చి మొత్తం 150 ఎకరాల దాకా ఉంటుందండి. ఈ 150 ఎకరాలు మీరు మామూలు కావాలంటే ఎరిపిషన్ చేసుకొచ్చండి చూడొచ్చు. అందుకని మాకు తక్షణమే బ్రిడ్జి సెలక్షన్ చేయాలని కోరుకుంటూ మేము